వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జవాబుదారీతనంతో పనిచేయండి, జనంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోండి. నూతన సర్పంచులతో సిఐ రాములు కాటారంలో అవగాహన సదస్సు. పల్లెల్లో నాగుల పంచమి వేడుకలు, పుట్టల వద్ద ప్రత్యేక పూజలు. నేటి నుండే కాళేశ్వరంలో మనగుడి శ్రావణ మాసం. 16న సామూహిక వరలక్ష్మి వ్రతాలు, 13, 14న చంద్రశేఖరాలయంలో అహోరాత్ర అభిషేకాలు. మహాముత్తార మండలంలో ముగిసిన ఈజీఎస్ ఆడిట్. 2,35,00,000 నిధులపై రేపు అధికారుల నివేదిక. కష్టపడే వారికి కానరాని గుర్తింపు. టీడీపీకి రాజీనామా చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులు. డివిజన్ నాయకుల వైఖరి వల్లేనని విమర్శ. ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందడానికి కృషి చేస్తూ ఉండాలని కాటారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాములు అన్నారు. ఈరోజు కాటారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మండలంలోని 18 గ్రామ పంచాయతీల నూతన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్లతో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజుతో కలిసి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజాప్రతినిధులంతా పోలీసులకు సహకరించాలని, పోలీసులు కూడా ప్రజల పక్షాన న్యాయం పక్షాన నిలిచే వారికి సహకరిస్తారని పేర్కొన్నారు. విపిఓలు, 18 గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని, కొంతమంది ఇంతకుముందు రాజకీయ జీవితంలో సంబంధం మండలం వాళ్ళు, తర్వాత ఇప్పుడు ఎట్లాగ సర్పంచ్ ఉప సర్పంచ్ అయ్యారు కనుక ఇన్ ఫ్యూచర్లో మీరు ఎట్లాగో మాట్లాడాల్సి వస్తుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు కెపాసిటీ ఉన్నా లేకపోయినా కొద్దిగా అలవాటు చేసుకోవడానికి ఇక్కడికే ప్రారంభించాం. మేమేమి ఫీల్ కాము. మేము కూడా డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు మాకు అన్నీ ఏం తెలియదు. మీరు కూడా ఇప్పుడు ఉప సర్పంచ్ అయ్యారు కనుక కొన్ని తెలియకపోవచ్చు. దాంట్లో పెద్ద ఇదే కాదు. మంచి పనులు చేస్తే అన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి. అదేవిధంగా మీకు ఆ సర్పంచ్ సీట్ ఏదైతే ఉంటుందో ఆ సీటే మీకు అన్ని చెప్తారు. పెద్ద నాయకులు, రాష్ట్ర నాయకులు కానివ్వండి, లేకుంటే మామూలుగా జాతీయ నాయకులు కానివ్వండి, వాళ్ళ రాజకీయ ప్రస్థానంలో మొట్టమొదటి మెట్టు సర్పంచే. సర్పంచ్గా ఎన్నికైన వాళ్ళే ఈరోజు రాష్ట్రంలో, దేశంలో పెద్ద పదవులను అలంకరించారు. ఇది చాలా పవిత్రమైనది. అదేవిధంగా ఒక గ్రామ సర్పంచ్ ఆ గ్రామానికి మొట్టమొదటి పౌరుడు. అతనికి ఇచ్చిన తర్వాతనే ప్రిఫరెన్స్ వేరే వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఎంత పెద్ద నాయకుడు, అధికారి కానివ్వండి, ఉదాహరణకు కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా ఆ గ్రామానికి మొట్టమొదట ఆ సర్పంచ్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ సర్పంచ్కే కొంతమంది గ్రామంలో కొంతమంది ప్రత్యర్థులకు వేయవచ్చు, ఎక్కువ మంది మీకే వేయవచ్చు, మీరు గెలవచ్చు. కానీ మీరు సర్పంచ్ అయిన తర్వాత మీరు సర్పంచ్ అనేది మీరు మొత్తం గ్రామానికి, మీకు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా మీరు సర్పంచే, మీరు ఓట్లు మీకు వేయని వాళ్ళకు కూడా మీరు సర్పంచే, గ్రామం మొత్తానికి మీరు సర్పంచ్. అందుకని నాకు ఓట్లు వేయలేదు కదా, నేను వాళ్ళకి పనిచేయాలి, నేను ఓట్లు వేసిన వాళ్ళకి పనిచేస్తానని అనుకోవడం కరెక్ట్ కాదు. ఓట్లు వేయని వాళ్ళని కూడా మీరు వాళ్ళని వినోరు కావాలా. అంటే వాళ్ళు మీ వైపు వచ్చి మీ మంచితనాన్ని, మీ మంచి విషయాలను తెలుసుకొని మీ పట్ల మంచిగా ఉండేటట్టు వాళ్ళని తయారు చేసుకోవాలి. అంతేగాని ఎలక్షన్స్ అప్పుడు నన్ను ఇట్లా చేసిన కదా, నేను సర్పంచ్ అయిన తర్వాత నీ సంగతి చూస్తా, లేకుంటే ఇప్పుడు నా దగ్గర అధికారం ఉంది కదా, ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఓట్లు వేసావు కదా అని అట్లా అనుకోవడం కరెక్ట్ కాదు. అదేవిధంగా మీ ప్రత్యర్థులు కూడా, అంటే వాళ్ళు ఇక్కడ లేరు, ఓడిపోయిన వాళ్ళు కూడా సరే నన్ను ఓడగొట్టింది కదా, నీ సంగతి చూస్తా, నువ్వు ఎట్లయితే సర్పంచ్ చేస్తావు, నువ్వు చేసే ప్రతి కార్యక్రమంలో నేను అడ్డుకులు చేస్తానని అంటే కూడా మేము ఊరుకోం. మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే దాంట్లో మీరు సాఫీగా, నీతిగా, క్రమ పద్ధతిలో చేసే వాళ్ళకు మేము పూర్తిగా సహకరిస్తాం. మిమ్మల్ని ఆటంకపరచడానికి, ఒకవేళ ఓడిపోయిన వాళ్ళు కూడా ఏదైనా దొంగలు కొట్టడానికి వీళ్ళు కూడా దొంగలాగానే మొత్తం ఇట్లా ఉంటారు. అమ్మో పోలీసులు అని చిన్నపిల్లలు ఏడుస్తూ కూడా పోలీసులు అని భయం చెప్పింది. పోలీసులు వస్తారు, పోలీసులు పట్టుకుంటారు అంటే ఆ రకంగా చిత్రీకరించింది ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఆ రకంగా లేదు పోలీస్ డిపార్ట్మెంట్. మీరు కంపేర్ చేసి మీరు చూడండి, వేరే ఏ డిపార్ట్మెంట్లో లేనన్ని అవలక్షణాలు, అంటే అవలక్షణాలు ఏ డిపార్ట్మెంట్, వేరే డిపార్ట్మెంట్లో ఎంత అయితే ఉన్నాయో అంతకన్నా చాలా తక్కువ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటున్నాయి. చాలా తక్కువ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. మీరు ఏ డిపార్ట్మెంట్ అనేది చూడండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, టీచింగ్ డిపార్ట్మెంట్ కానీ, వేరే డిపార్ట్మెంట్ కానీ, వాటికన్నా అవలక్షణాలు అంటే తాగడం కానీ, స్మోకింగ్ కానీ, ఇంకా వేరే వ్యవహారాలు కానీ, అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నంత తక్కువ వేరే డిపార్ట్మెంట్లో లేవు. కానీ పాత రోజుల్లో అంతకుముందు ఆ రకంగా కొంత ఉండే, మా డిపార్ట్మెంట్లో కూడా కొంత ఉండే. ఆ రకంగా అదే మైండ్లో పోలీసు పబ్లిక్లో ఆ మైండ్లో అట్నే ఉంది. పోలీసు అంటే పెద్ద ఇంత ఆకారంతో ఇంత పెద్ద మీసాలు పెట్టుకుని అట్లా ఉండడానికి ఆ పోలీస్ సినిమాలలో కూడా అట్నే చిత్రీకరించేది. సినిమాలలో కూడా అదే రకంగా చిత్రీకరించేది. పోలీసు అంటే ఒక పెద్ద విలన్ లాగా చిత్రీకరించేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, చాలా చేంజ్ అయింది.
కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కూడా పీజీ స్టూడెంట్స్ వస్తున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం కూడా పీజీ స్టూడెంట్స్ వస్తున్నారు. పీజీ స్టూడెంట్స్ అంటే వాళ్ళు క్రమశిక్షణగా ఆల్రెడీ వాడు చదువుంటాడు. డిపార్ట్మెంట్ వచ్చినంత మాత్రాన అతని క్రమశిక్షణ వాడు చెడగొట్టుకోడు. న్యాచురల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ అనేది కొనసాగుతుంది. ఇప్పుడు ప్రతిదీ అంటే ఈ మధ్య కాలంలో అయితే ఇంకా చాలా చేంజెస్ వచ్చినాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఇంకా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అయితే మా పోలీస్ వైపు నుంచి పూర్తిగా మేము రిఫార్మ్స్ మాకు మేమే చేసుకున్నాము. అదేవిధంగా పబ్లిక్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఇచ్చేటట్టు మా పోలీస్ డిపార్ట్మెంట్ తయారు చేసుకున్నాము. సో మీరు కొత్తగా ఎన్నికైనందుకు మీరు ఎటువంటి దిగులు అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఎప్పుడూ వెల్కమ్ చెప్తుంటుంది. మంచి పనులు చేసే వాళ్ళకు మేము ఎప్పుడూ పూర్తిగా సహకరిస్తాం. కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందు కొంతమంది చెప్పారు చిన్న చిన్న సమస్యలు అయితే మేము అక్కడే పరిష్కారం చేస్తాం సార్, అంతగానే మించిన విషయాలకే మేము పోలీస్ స్టేషన్కి వస్తామని. సంతోషం. పెద్ద పెద్ద ఫేమస్ కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి ఇప్పుడు జస్ట్ 1-2 years. అటువంటి వచ్చినాయంటే ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఇంజనీరింగ్ కాలేజ్ రావచ్చు, ఇంకా చాలా రావచ్చు. సో మీరు కొత్తగా ఎన్నికైనందుకు ఎటువంటి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు నిర్భయంగా మా పోలీస్ స్టేషన్కి రావచ్చు. మా పోలీస్ స్టేషన్ పూర్తిగా మీకు సహకరిస్తుంది. ఒకవేళ మీకు కింది లెవెల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్లో ఒకవేళ మీకు ఏదైనా పరిష్కారం కాకుండా నా దగ్గర రండి. తర్వాత అదేవిధంగా మీకు ఇప్పుడు డయల్ 100 కూడా ఉంది. మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్ మొత్తం ఇక్కడ ఈ ఏరియాలో మీకు న్యాయం జరుగుతలేదు అన్నప్పుడు డయల్ 100 చేయండి. డయల్ 100 చేస్తే డైరెక్ట్ డీజీపీకి పోతే డీజీపీ నుంచి మాకు వస్తుంది. దాంట్లో అటు ఇటు అనడానికి కూడా ఏముండదు. కానీ ఏదైనా కూడా మీరు ఎక్కడికి పోయినా కూడా న్యాయపరమైనది మేము చేస్తాం. ఇక్కడ కాలేదు, ఒకవేళ నిజంగా న్యాయపరంగా అది లేదు అనుకున్నప్పుడు మీరు ఎక్కడికి పోయినా కాదు, అది డీజీపీ దగ్గర పోయినా కాదు. కానీ మీకు సౌకర్యాలు అన్ని రకాలు ఉన్నాయి. అంటే మీకు న్యాయపరంగా జరగవలసిన విషయాలు ఏమైనా ఉంటే అవి తప్పించుకోవడానికి మీరు బాగా పకడ్బందీగా మీరు ఒకవేళ చేస్తే మేము దానికి పూర్తిగా సహకరిస్తాం. అంతేకాని టోటల్ మేము అదే పని మీద చేయలేదు. అదే మేము వేరే ప్రాంతాల్లో అంటే చేయగలుగుతాం. కానీ ఈ ప్రాంతంలో మాకు ఇంకా వేరే ప్రాధాన్యత గల పనులు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుండదు అట్లా. తర్వాత చెప్పారు సర్పంచ్లో వస్తే తప్పకుండా సర్పంచ్లకు మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. మీ గ్రామంలో మీతోనే ఒకవేళ ఏదైనా పని కాలేదంటే ఎవరితోనే ఆ గ్రామంలో కాదు, అది మీరు గ్రాంటెడ్గా మీరు నోట్ చేసుకోవచ్చు. అంతేగాని నేను పోతే కాలేదు, నేను ఒక సర్పంచ్ని, నాకు వేరే అయినా పోతే అయినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అట్లా మేము చేయం. తప్పకుండా మీ సర్పంచ్ పదవికి సంబంధించిన విలువను మేము కాపాడడానికి పూర్తిగా మేము సహకరిస్తాం. ఓకే, ఇదే ఒకవేళ మీకు ఇంకేమైనా అనుమానాలు కూడా ఇంకొక 1 minute ఉంటాం, మీరు చెప్పవచ్చు. మీరు ప్రత్యేకంగా మీరు కొత్త సర్పంచ్ అయినందుకు మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికే మేము ఇక్కడ ఈ వేదిక పెట్టడం జరిగింది, ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మీరు నిర్భయంగా మీరు పోలీస్ స్టేషన్కి రావచ్చు, అన్ని విషయాలలో మీరు చేయొచ్చు, రిప్రజెంట్ చేయవచ్చు. మేము దానికి సంబంధించిన పూర్తిగా మీకు సహకరిస్తాం. అదేవిధంగా మిమ్మల్ని మరొకసారి మీరు కొత్తగా ఎన్నికైనందుకు సర్పంచ్ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికైనందుకు మిమ్మల్ని అభినందిస్తూ మీరు మీ 5 years ఈ సర్పంచ్ పదవిని చాలా సక్సెస్ఫుల్ చేయాలని, అదేవిధంగా ప్రజలకే చేయడం కాకుండా మీ కుటుంబాలల్లో మీరు మీ కుటుంబము కూడా సుఖ సంతోషాలతో. చాలా ఇంపార్టెంట్. విలేజ్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా చట్ట పరిధిలో సంబంధించిన వాటిని కంపల్సరీ చట్టం దృష్టిలో పెట్టాలి. మీ పరిధిలో అయిన వాటిని చిన్న చిన్న కుటుంబ తగాదాలు కానీ మరే విధంగా తగాదాలు కానీ మీ పరిధిలోనే కంపల్సరీ మీరు పరిష్కారాలు చేయాలి. అన్ని విషయాలు కూడా మాకు దృష్టిలో పెట్టిన తర్వాత క్రైమ్ సంబంధించినవి కంపల్సరీ వాళ్ళ దృష్టిలో పెట్టి, లేదా మా 5 ఆఫీసర్స్ నాతో కాకుంటే మా సీఏ గారి దృష్టిలో పెట్టి, అదేవిధంగా డిఎస్పీ దృష్టిలో పెట్టి కూడా ల్యాండ్ సమస్యలు ఏవినా కూడా పరిధిలో అయినా మేము కంపల్సరీ కూడా 2 పార్టీలు కూర్చోబెట్టి మా వాళ్ళైనా చేస్తున్నాము. మరే విధంగా ఎలాంటి కేసుకైనా కూడా మేము పిటిషన్ తీసుకొని రిసిప్ట్ ఇస్తున్నాము, అయినా చేస్తున్నాము, లేదంటే దాన్ని సివిల్ నేచర్ కానీ వేరే విధంగా కానీ మేము తెలియపరుస్తున్నాము. మరి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మీరు కంపల్సరీ మీ విలేజ్లో. అయితే గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా సహకరిస్తూ గెలుపొందిన సర్పంచ్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని పలువురు సర్పంచులు ఉప సర్పంచులు కోరారు. స్టేషన్కు వచ్చు సర్పంచ్లకు తగిన ప్రాధాన్యత ఇస్తూ గ్రామంలో గౌరవంగా మెలిగేలా పోలీసులు అధికారులు సహకరించాలని పలువురు సూచించారు. అంతకుముందు ఆయా గ్రామాల సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ల పరిచయ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజాప్రతినిధులకు నా యొక్క నమస్కారాలు. తాళ్ళ లక్ష్మి ఉమ్మలపల్లి కూడా మీకు మళ్ళీ తర్వాత జస్ట్ పరిచయం గురు సర్పంచ్ ఇంచుమించు సర్పంచ్లకు స్టేషన్ మీద అవగాహన కొద్దిగా, ఇప్పుడు అడిగిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు, వాళ్ళకి కొద్దిగా అంత పాపం అవగాహన తక్కువ ఉంటుంది. మాకు పేరు ఎక్కడ వస్తుందంటే మేము 4 ఇళ్ళు ఇప్పిస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం రాదు సార్. స్టేషన్కి ఎవరైనా వచ్చిందంటే ఇడిపించకపోయినోడు మంచివాడు, ఇడిపించకపోయినోడు
ఏవానికి ఏం లేదని అంటారు. మా బాధలు కూడా మీరు అర్థం చేసుకొని మా వాళ్ళందరికీ మీరు సహకారం అందించవలసిందిగా మా కృతజ్ఞత సార్. మాకు ఏదో అంటే చిన్న చిన్న విషయాలు ఉంటాయి, ఎందుకు కోడి పెట్టుకొని తిట్టుకోవడం లేకపోతే చిన్న చిన్న విషయాలలో మా పంచాలు మేము చేసుకుంటాం సార్. మీ చట్ట పరిధిలోకి వచ్చేసినాయి మీకు చెప్తాను సార్. మాకు కొద్దిగా పెద్ద చింతకాని సర్పంచ్ లక్ష్మారెడ్డి. ఈరోజు నూతన సర్పంచులు మరి శాంతి భద్రతలను పరిరక్షించే రక్షక భట అధికారులు మరి నూతనంగా పరిచయ వేదిక ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా నా ధన్యవాదములు. అదేవిధంగా ఈరోజు కారంగల్ తిరుపతి గౌడ్ ధనవాడ సర్పంచ్. శ్రావణ మొదటి ఆదివారమైన నేడు కాళేశ్వర క్షేత్రం భక్తులతో కలకలాడింది. ఉదయాన్నే గోదావరి స్నానాల అనంతరం ఆలయంలో అభిషేకాలతో, శుభానందదేవి ఆలయంలో అర్చనతో భక్తులు భక్తిని చాటుకున్నారు. శ్రావణ మాస ప్రాధాన్యతను వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి శర్మ వివరించారు. లోక కళ్యాణార్థమై కాళేశ్వర క్షేత్ర అనుబంధ ఆలయం శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయంలో ఈ నెల 13, 14 తేదీల్లో అహోరాత్ర అభిషేకాలు, కన్నుల పండుగ నిర్వహించనున్నట్టు మహదేవ్పూర్ మండల బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్ శర్మ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మరియు స్థానిక వేద పండితుల మంత్రోచ్చరణముల మధ్య అభిషేకాది ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రాజబాబు శర్మ, రామ్మూర్తి శర్మ, పవన్ శర్మ, కృష్ణన్న, రఘు, భాస్కర్లు వారితో పాటు ఉన్నారు. శ్రావణ మాస పర్వకాల సందర్భంగా 2 రోజుల పాటు అహోరాత్ర అభిషేకాల కార్యక్రమాలు బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. మంగళవారము, బుధవారము లోక కళ్యాణార్థం ఆదిలాబాద్ జిల్లా అచ్చలాపూర్ నుంచి వేద బ్రాహ్మణోత్సవం పిలిపించి ఈ 4 మండలాల బ్రాహ్మణోత్సవందరితోని ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించబడుతున్నాయి. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి చంద్రశేఖర స్వామి వద్ద శ్రావణ మాసం సందర్భంగా గోదావరి జలాలతో అభిషేకం చేసి ఒక బిల్వపత్రాన్ని సమిస్తే ఎక్కడలేని మోక్షాన్ని కూడా మనం పొందుతాము. బ్రాహ్మణ సంఘాలు నిర్వహించే యొక్క అహోరాత్ర అభిషేకాల లోపల చేసి ఆ యొక్క దేవునిపై గోదావరి జలాలతో అభిషేకం చేసి దేవుని కృపకు పాత్రలు కావాలని కూడా బ్రాహ్మణ సంఘం అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నది. ఈ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యం లోపల వేద బ్రాహ్మణోత్తరం మహముత్తారం మండలంలో ఈజీఎస్ ఉపాధి హామీ పథకంలో భాగంగా జరిగిన 2,35,00,000 నిధులపై గత వారం రోజులుగా జరుగుతున్న సోషల్ ఆడిట్ నివేదికను రేపు మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఓ ప్రభాకర్ తెలిపారు. ఈజీఎస్ జిల్లా అధికారులు పాల్గొని ఈ సమావేశంలో మండల ప్రజాప్రతినిధులంతా హాజరు కావాలని ఆయన కోరారు. ఇక పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెన్నపరెడ్డి సుదర్శన్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు శంకరమ్మలు తెలిపారు. ఈ సందర్భంగా కొయ్యూలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ డివిజన్ నాయకులు క్రింది స్థాయి నాయకులను విస్మరిస్తున్నారని, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీలో 95లో సాధారణ సభ్యునిగా చేరి మండలంలో క్రియాశీల రాజకీయాలలో పార్టిసిపేట్ అయి 18 సంవత్సరాల పాటు పార్టీలో సేవ చేసి ఆ క్రియాశీల రాజకీయాలలో భాగంగా నాకు మండల ప్రధాన కార్యదర్శిగా మరియు మొన్న రీసెంట్లీగా కాబడినటువంటి జిల్లా కార్యవర్గంలో ఈసీ మెంబర్గా ఇచ్చినారు. కానీ అటువంటి సమావేశాలకు పిలవలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడి పనిచేసి ఎంత కష్టాలకైనా, ఎంత ఆర్థికపరమైన నష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులకు ఎదుర్కొని అయినా కానీ ఎదుటి పార్టీ వారి దగ్గరికి లొంగకుండా, వారి వద్దకు సహకరించమని అడగకుండా కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని 18 సంవత్సరాల పాటు
పనిచేశాను. కానీ పార్టీలో ఎట్లున్నదంటే ఇప్పటి పరిస్థితి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ జిల్లా నాయకులు కానీ పార్టీలో కార్యకర్త పనిచేస్తున్నాడంటే అతనికి అండగా ఉండాల్సిన నాయకులు మంతని నియోజకవర్గంలో కరువైపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క శ్రమను కాంగ్రెస్ పార్టీకి అమ్ముకొని వాళ్ళ వ్యాపారాలు నడిపించుకుంటూ ఇక్కడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కష్టాన్ని అమ్ముకొని వాళ్ళ వ్యాపారాలు సజావుగా నడిపించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులు, ఇంత దుర్భరమైన పరిస్థితి కొనసాగితే పార్టీలో కార్యకర్తలు ఉండే పరిస్థితి కూడా కనబడట్లేదు. ఇంకోటి ఏంటంటే పార్టీలో కార్యకర్త పనిచేసినప్పుడు ఏ కార్యకర్త పనిచేసినా కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మాత్రం మంచి పని చేస్తే శభాష్ అనేవాడు ఉండాలి, చెడు పని చేస్తే వద్దనేవాడు ఉండాలి. ఆ కార్యకర్త దుఃఖంలో కానీ కష్టంలో కానీ ఉన్నప్పుడు నేనున్నా అంటూ ఎదురుగా నిలబడి ధైర్యంగా నేనున్నా రాజీనామా చేసి మాన్చర్ల మనోభావాలకు అనుగుణంగా త్వరలో ఏ పార్టీలో చేరుతామనే విషయం కూడా తర్వాత ఆలోచన చేసి చెప్తామనే విషయం. కాటారం గ్రామ పంచాయతీ బంజర్దొడ్డి మరియు తైబాజులకు రేపు వేలంపాట నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ కొర్ర మనోహర్ నాయక్ తెలిపారు. ఈరోజు సిటీ న్యూస్తో మాట్లాడుతూ వేలంపాటలో పాల్గొనేవారు ఉదయం 10 గంటలలోపు గ్రామ పంచాయతీ కార్యాలయంలో డిపాజిట్ రూపాయలతో హాజరు కావాలని ఆయన కోరారు. నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు గ్రామాల్లో భక్తులు ఈరోజు ఘనంగా జరుపుకున్నారు. పుట్టలో పాలు గుడ్లు వేసి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. మల్హార్ మండలం కోయకుంట నాగులమ్మ దేవాలయం వద్ద వందల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తే మేలు జరుగుతుందని పలువురు భక్తులు అన్నారు. పాములు ఆడించు వ్యక్తి నాగుపాముతో ఆలయం వద్దకు రాగా పాముకు పాలు పోసిన భక్తులు అతనికి విరాళాలు అందించారు. మేము ఇప్పటికీ ఇక్కడ కోయకుంట నాగలమ్మ కాడికి 25 సంవత్సరాల కాడికి వెళ్ళి చిన్న పందిరి వేసుకున్నాం. పందిరి వేసుకొని వాళ్ళన్న అట్లనే చిన్నగా ఏర్పడ్డ కొద్దీ ఒక్కొక్కరు ఇప్పుడు 10 మంది ఇక తెలిసినంత దూరం నుంచి వస్తారు. ఇక మళ్ళీ పోతే మేము బ్యాండ్ తీసుకొస్తాం, ఇక్కడ కొట్టుతాం, సప్పులు చేస్తాం. ఇక దేవుళ్ళు వచ్చిన వాళ్ళు ఎగురుతారు, తూలుతారు, పోతారు. ఏమన్నా ఆదాయం వస్తే ఇప్పుడు అక్కడ 20,000 దేవునికి పడ్డాయి ఉంటే 20,000 ప్రారంభించాలంటే ఇక్కడ నాగులమ్మ అంటే చాలా ప్రత్యేకత ఉంది. దూరం నుండి వస్తున్నారు. ఈ దేవత ఏ శాపాలైనా విముక్తి చేస్తుందని నమ్మకంగా ఉన్నాము. ఎక్కడ నుండి వచ్చారు మీరు? శ్రీకృష్ణ. మేము ప్రతి సంవత్సరం భూపాలపల్లి నుండి ఇక్కడికి నాగుల పంచమి నాడు ఖచ్చితంగా ఇక్కడికి మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఈ దేవాలయం చాలా ప్రాశస్త్యం కలిగినది. ఇది చాలా విశిష్టతతో కూడుకున్న దేవాలయం. ఈ నాగులమ్మ అనేది ఒక ఆడబిడ్డలాగా భావించి మేము అందరం కూడా ఇక్కడ అనేక రకాలైన పూజలు చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా మేము అనుకున్న కోరికలు లాంటివి నెరవేరుతాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా తప్పకుండా ఈ దేవాలయానికి వస్తాం. మరిన్ని వార్తలు చూసేము చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.